మరణము పొందినంతగా. గమనించండి, అద్భుతమైన మాట. మరణము పొందినంతగా అనగా గమనించండి, గమనించండి, గమనించండి. మరణం అంటే మనలాంటి హార్ట్ అటాక్ వచ్చి, ఏమంటే ముసలితనం వచ్చి, ఏమంటే వయసు అయిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయి మంచానికి పడి అలాంటి మరణం అనుకుంటారేమని చెప్పి, అనగా శిలువ మరణము పొందినంతగా, శిలవ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి మరణం పొందాడంటే శిలవ మరణం. ఆయన ఎలాంటి మరణం పొందాడంటే భయంకరమైన చిత్రహింస. ఒక దేవుడు మానవుడిగా వచ్చి దేవుడిగా చెప్పుకుంటే ఆ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోజు రోమా గవర్నమెంట్ కాలములో చూపించాడు. ప్రియులారా, నువ్వు మానవుడిగా కనబడుతున్నావు, నువ్వు దేవుడు చెప్పుకుంటున్నావు, అబ్రహాము కంటే ముందు ఉన్నవాడని చెప్పుకుంటున్నావు, నేను అబ్రహాము కంటే గొప్పవాడని చెప్పుకుంటున్నావు, నీవు దైవ లక్షణం కలిగిన వాడా అని చెప్పి 39 కొల్ల దెబ్బలతో ఆయన శరీరం చీల్చివేశాడు. ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా ఏమంటే కార్చినంతగా కొట్టారు, విడిచిపెట్టలేదు. తల మీద ముళ్ళ కిరీటం, భారమైన ముళ్ళ కిరీటం, ఏమంటే తలంతా కూడా ముళ్ళతో గుచ్చబడి, గుచ్చుకున్నావో లేదని చూచి కర్రతో కొట్టారు. తల మీద కర్రతో కొట్టారు. రక్తం అంతా కారిపోతుంది, శరీరం అంతా రక్తపు మొడుగులతో నిండిపోయింది. ఎవరైనా సృష్టికర్త, ఎవరైనా అమరత్వం కలిగిన వాడు, ఎవరైనా సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, ఎవరైనా సర్వ మానవాళిని సృజించిన వాడు, ఎవరైనా పరలోకమును భూలోకమును ఏమండి దేవదూతలను మానవులను సృజించిన వాడు, ఈయన మానవ ఆకారంలో వచ్చాడు, ఈయన దాసుని పోలికగా వచ్చాడు, ఈయన శిలవ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలవలో కనబడుతున్న యేసుని అడగండి, అయ్యా ఎందుకు ఆ మేకులు ఈ చేతుల్లో, ఎందుకయ్యా ఆ మేకులు అంటే ఆయన చెప్తాడు, నీకోసమే. అయ్యా తల మీద ముళ్ళ కిరీటం ఎందుకయ్యా అని చెప్తే ఆయన చెప్తున్నాడు, ఆ తల మీద ముళ్ళ కిరీటం నీకోసమే. అయ్యా నీ పక్కల బల్లెపు పోటు పొడుచుకున్నాం కదయ్యా, ఎందుకయ్యా అంటే నీకోసమే. ముఖం మీద ఉమ్ముచుకునింది నీకోసమే, కొరడా దెబ్బలు తినింది నీకోసమే, చిత్రహింస పడింది నీకోసమే. ఎందుకయ్యా అంటే నీవు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నిన్ను రక్షించడానికి యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచడానికి పవిత్రుడైన దేవుడు అపవిత్రమైన మానవుల కోసం పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. చూశారా, ఆయన ఎవరు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతున్నవాడు. పురాతన కాలములో యెహోవా దూతగా, యెహోవా సైనాధిపతిగా, ఏమండి యెహోవా వాక్కుగా ఆయా కాలాలలో ఆయా రూపాలలో ఆయన ప్రత్యక్షమవుతూ, కొత్త నిబంధన కాలంలో దేవుడుగా ఉన్న ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని మానవుడి ఆకారంతో కనబడి ఏమైనా మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తన్ను తాను విధేయత చూపినవాడు. ఇంత గొప్ప దేవుని నమ్మిన మనం ఎలా ఉండాలి చెప్పండి ఇప్పుడు?